మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం కూడా మనం చదువుదామండి. అపోస్తులైన యోహాను రాసిన పత్రిక దాని 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మీకు అనుగ్రహించిన ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఎవరెవరు ఆయన వాక్యమును అంగీకరిస్తారో, ఆయన ఆజ్ఞలను గైకొంతురో, ఆయన వారిలో నిలిచి ఉండును. వారు ఆయనలో నిలిచి ఉండాలి. ఇప్పుడు ఒక ఐరన్ తీసుకొని మనం నిప్పులో వేస్తే కొంతసేపటికి అది ఆరెంజ్ కలర్లో కంప్లీట్ నిప్పుగా మారుతుంది. ద సేమ్ టైం 100% ఐరన్. ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనలో ఏం జరుగుతుంది? ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. నా కుళ్ళు, నా కుయుక్తి, నా అసూయ, నా ద్వేషం, నా విమతం, నా విభేదం ఇవన్నీ తొలగిపోతుంది. క్రీస్తు మనస్సు నాలోనికి వచ్చేస్తుంది. ఆయన నాలోనికి వచ్చినప్పుడు జరిగేది, ఆయన ప్రేమ నాలోనికి వస్తుంది. నా అసూయ, నా కుళ్ళు తొలగిపోతుంది. నాకంటే బెస్ట్గా ఎవరు ఉండొద్దని నేను అనుకునేవాని. అట్లాంటి ఆలోచన మనకు లేదా? అది తొలగిపోతుంది. ఐ యామ్ ద లీస్ట్ అనేటువంటి ఆలోచన మనలోనికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆయన మనలోనికి వస్తాడో మన భావానికి, రూపానికి మార్పు జరుగుతుంది. మన తలంపులకు, ఐడియాలజీకి మార్పు జరుగుతుంది. యేసయ్య నాలో ఉన్నాడు, ఆయన మీలోనూ ఉన్నాడు, మీరు నాకంటే గొప్పవారు అనేటువంటి ఒక అభిప్రాయం మనలో ఏర్పడుతుంది. నాలాంటి వారు ఎవరూ లేరు అని అనుకోవడం అహం. అది మనలో నుంచి తొలగిపోయినప్పుడు మనం అందరం ఒకటే, మనం అందరం దేవుని బిడ్డలమే అనేటువంటి ఒక ఆలోచన మనకు కలుగుతుంది. దీనికి అడ్డుగా ఈ భూమి మీద ఏది ఉండకూడదు, అన్నిటినీ తీసివేయాలి. మనలో ఉన్న అహం తొలగిపోవాలి, మనలో ఉన్న స్వార్థం తొలగిపోవాలి, మనలో ఉన్న పొగుడుతనం అది తొలగిపోవాలి. అందరినీ అకామిడేట్ చేయడానికి ఉన్న విధేయత, వినయం మనకు కలగాలి. ఇఫ్ యు ఆర్ ఎ లీడర్, యూ షుడ్ బీ ఏబుల్ టు వాష్ సంబడీస్ ఫీట్. ఆమెన్. నువ్వు ఒక నాయకుడిగా ఉంటే నువ్వు కుర్చీలో ఉండి ఇతరులతో కాలు ఒత్తించేవాడి కాదు. నువ్వు నాయకుడిగా ఉంటే ఇతరుల పాదాలు కడగడానికి నువ్వు మనస్సు కలిగిన వాడై ఉండాలి. మనము దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మనం సమర్పిస్తున్నప్పుడు క్రీస్తు స్వభావం మనలోనికి రాకపోతే మనం వేషధారణ కలిగిన వారమే, యాక్టింగ్ క్రిస్టియన్స్. మనం యాక్టింగ్ క్రిస్టియన్స్గా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కానీ వీ నీడ్ టు ప్రాక్టీస్ క్రిస్టియానిటీ. మనం ప్రాక్టీసింగ్ క్రిస్టియన్గా ఉండడం చాలా అవసరం. యేసుక్రీస్తు నేర్పించిన ధర్మాన్ని, బోధను, నీతిని మనం ప్రాక్టీస్ చేయాలి. మన శత్రువుల పాదాలు కూడా అవసరమైతే కడగడానికి ఉన్న వినయం, సమర్పణ మనకు అవసరం ఉంది. వారికి ఆకలి కలిగితే ఆహారం తీసుకుపోయి సంతోషంగా వారికి అందించడానికి ఉన్న మనస్సు మనకు ఉండాలి. దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన కృపలను ఇతరులతో షేర్ చేయడానికి ఉన్న విశాల హృదయం మనం కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. భారతదేశం సుందరంగా ఉండడానికి కారణం మనకందరికీ సహనం ఈ అన్ని దేశాల కన్నా ఎక్కువగా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ కాలంలో దుష్టుడు సహనాన్ని తీసివేయడానికి ఉన్న ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. కానీ అది జరగకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా సహోదర్య భావం కలిగి, పరస్పర ప్రేమ కలిగి, ఒకరినొకరు సహిస్తూ, ఒకరినొకరు క్షమిస్తూ, ఒకరినొకరు గౌరవిస్తూ ఈ దేశంలో మనం అందరం అన్ని మతస్థులం కలిసి జీవించటం అది చాలా అత్యవసరమైనటువంటిది. దానికి ప్రతి ఒక్కరి మనసులో ఆ వినయం, ప్రభు నేర్పించిన ఆ పాఠం అందరి మనసులో ఉండాలి. అందరూ దాన్ని పాటిస్తున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. యేసయ్య మనకు నేర్పించిన అద్భుతమైన కార్యముల ద్వారా మనం ఈరోజు ధన్యులమై ఉన్నాం. క్రీస్తు మనలోనికి వచ్చినందుకు జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటండి? హీ వాష్డ్ అవే మై సిన్స్. ఆయన మన పాపములన్నిటినీ కడిగివేశాడు. నా ప్రాచీన స్వభావమును ఆయన తొలగించాడు. నాలో ఉండిన కుళ్ళు, కుయుక్తి కలిగిన ఆ జీవితానికి ఓ మార్పు కలుగజేశాడు. నాలో తగ్గింపును, వినయమును ఆయన దయచేశాడు. అది ఇంకా నాకు రాలేదనుకోండి,
క్రీస్తు పరిపూర్ణంగా నాలో లేడు అనేది నేను అర్థం చేసుకోవాలి. యేసయ్య నాలో ఉన్నాడు అని నేను అనుకుంటున్నప్పుడు నా అహం తొలగిపోవడానికే ఆయన నాలోనికి వచ్చాడు. సో ఆయన నా పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు గనుక ఆయన నా పాపములను కడిగివేశాడు. రెండవది, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను అని ఆయన చెప్పాడు. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, మనకు జీవాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఆయన మనలో ఉన్నాడు. మూడవదిగా, ఆయన మనలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎవ్రీడే హీ విల్ రిబ్యూక్ us. ఆయన మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఇది నాకు ఇష్టం లేనిది, ఇది నీలో ఉండకూడనిది, ఈ ఆహారం నువ్వు తినకూడదు, ఈ పానీయం నువ్వు త్రాగకూడదు, ఈ మాటలు నీ నోటిలో రాకూడదు, ఈ తలంపు నీ హృదయంలో రావద్దు అని ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మనల్ని ఆయన ప్రూనింగ్ చేస్తూ ఉంటాడు, చెక్కుతూ ఉంటాడు, రూపాంతరపరుస్తూ ఉంటాడు, నూతనమైన మనస్తత్వాన్ని మనకు కలుగచేస్తూ ఉంటాడు. మన రాతి గుండెను తీసేసి మాంసలపు గుండెను ఆయన మనకు ఇవ్వటం మొదలు పెడతాడు. మనలో ఉన్న ప్రతి చెడువును తొలగించడానికి ఆయన శుద్ధి చేసే హెచ్చరికలు మనకు చేస్తూ ఉంటారు. అది మాత్రమే కాదు, మనలో ఒక నిజమైన నాయకత్వాన్ని రూపొందించడానికి ఆయన మనల్ని మోల్డ్ చేస్తూ ఉంటాడు. ప్రభు నాలో ఉంటే ఐ విల్ చేంజ్ మై యాటిట్యూడ్, ఐ విల్ చేంజ్ మై థింకింగ్. నా యొక్క ఆలోచన విధానాలు మారుతాయి, నా స్వభావాలు మారుతాయి. నేను ప్రభుకు అనురూపమైన ఒక సారూప్యము గల మనస్సు సంపాదించడానికి ఉన్న ప్రయత్నం నేను చేస్తాను. యేసు నాలో ఉంటే నా జీవితం రూపాంతరం పొందడానికి నేను ప్రయత్నం చేస్తాను. యేసు నాలో ఉంటే కష్టాలు అనుభవించే వాడిని చూచి తల తిప్పుకొని పోవడం నాకు వీలు కాదు. యేసు నాలో ఉంటే నిస్సహాయులను చూచి వారిని నేను చూడలేదు అన్నట్టు నటించడం నాకు వీలు కాదు. యేసు నాలో ఉంటే ఆయన నాకు ఎనర్జీ ఇస్తాడు. ఎందుకు ఎనర్జీ ఇస్తాడు? సత్యం పలకడానికి, నో అని చెప్పడానికి. కొన్నిసార్లు కొందరికి మనం నో చెప్పలేం, కొందరికి మనం నో చెప్తాం. ఎవరికి చెప్పలేం? మనకంటే పైన ఉన్న వాళ్ళకు. వాళ్ళు ఏదైనా చెప్తే ఓకే అండి అని మనం తల ఊపుతాం. వాళ్ళకు కూడా సారీ అండి, నేను అవి చేయనండి అని చెప్పడానికి ఉన్న దమ్ము లేదు గనక మనం తల ఊపేస్తాం. కానీ ఒకరిని మనం గాయపరుస్తున్నారు. ఎవరిని తెలుసా? మన లోపల ఉన్న ప్రభువును. ఆయన మనం గాయపరుస్తున్నాం. మనం చేయించున్న ప్రతి మిస్టేక్స్ ఆయన తలదించినట్లు చేస్తున్నారు. మన ప్రభు తలదించినట్లు మనం చేయడం అది ఆయనకి ఇష్టం ఉండదు. నా బిడ్డలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు వారు నన్ను గౌరవించాలని, నన్ను ఘనపరచాలని, వారి జీవితం ద్వారా వారు నాకు సాక్షులుగా ఉండాలని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఆయనకు చెప్తాం, ప్రభువా ఈ సంప్రదాయాలన్నీ మేము తీసివేయలేమయ్యా. నువ్వు మరణించావు నిజమే, నువ్వు పునరుద్ధానుడై నిజమే, కానీ మా సంప్రదాయాలు మేము తీసివేయలేం. ఇవన్నీ ఖచ్చితంగా మాకు ఉండాల్సిందే. మళ్ళీ నువ్వు మాతో కూడా ఉంటే చాలు. ఆయన ఏమైనా రబ్బర్ స్టాంపా నువ్వు చేసే వాటన్నిటికీ స్టాంప్ వేయడానికి? నో. ఆయనను మహిమపరచవలసిన రీతిగా, ఆయనను గౌరవించవలసిన రీతిగా నువ్వు గౌరవించినట్లయితే ఆయన నీకు ఆశీర్వాదంగా నిలుస్తాడు. నువ్వు ఆయనను కించపరచినట్లయితే నీ విషయమై తన తండ్రి ఎదుట ఆయన తలదించుకుంటాడు. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఆశించడం లేదు. కనుక ప్రియులారా, మీరు ప్రభువును గణపరుస్తున్నారా? ప్రభు తలదించుకున్నట్టు చేస్తున్నారా? ప్రభు మీ విషయంలో ఆనందించాలని మీరు ఇష్టపడుచున్నారా? ప్రభువుకు ఘనత చెల్లించాలని మీరు ఆశిస్తున్నారా? ఆయన మీకు ఇచ్చిన సామర్థ్యం దేనికి తెలుసా? పాపంతో పోరాడడానికి, అపవాదిని ఎదిరించడానికి, మీలో ఉన్న వేషధారణలు తీసివేయడానికి ఉన్న సామర్థ్యం దేవుడు మీకు ఇస్తారు. మీరు నటన చేసుకుంటూ మీరు నడుస్తే సాతానుగాడు సంతోషిస్తాడు. ఈ వేషం నీకు చాలా బాగుంది అంటాడు. ఈ వేషమే నువ్వు పెట్టుకో, ఇది చాలా సూపర్, నువ్వు నా బిడ్డవే, కానీ అక్కడ నువ్వు ఆ వేషం వేసుకో అని అంటాడు. వేషధారణ అది మనకు సమంజసమైనది కాదు. ప్రభు ఇంకొక విషయం ఏం చెప్పారు తెలుసా? మరణమైనా నువ్వు భయపడనక్కర్లేదు, నేను మరణాన్ని జయించాను అన్నాడు. ఆయన మరణాన్ని జయించాడు. అట్ లాస్ట్ మనకేం జరుగుతుందండి? మరణమే జరుగుతుంది. కానీ ఆయన అన్నాడు, నువ్వు ఏం వరిగాకు, మరణించినను నువ్వు తిరిగి లేస్తావు. ఎందుకు తెలుసా? ఐ ఆమ్ ద
రిజరెక్షన్ అండ్ లైఫ్. నేనే పునరుద్ధానము, నేనే జీవము అని ప్రభు చెప్పాడు. ఆ క్రీస్తును బట్టి, ఆయన నామమును బట్టి మన ముందుకు నడవడానికి, తన చిత్తం నెరవేర్చడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయడానికి ఇష్టపడుచున్నాడు. నీవు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నీ హృదయంలో నివసించుచున్నాడు. నిన్ను ఆశీర్వదించి నడిపించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను మన కొరకు ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే, మనం ఆయన కృపలో నడవడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి, ప్రభువుకు ప్రియమైన బిడ్డలుగా మనం నడవడానికి ప్రభు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనకు సర్వసత్యంలో మనం నడిపిస్తాడు. భూలోకంలో ఉన్న వాటన్నిటికన్నా గొప్ప శాంతిని, సమాధానమును మనకు అనుగ్రహిస్తాడు. ఈ క్రీస్తు ప్రేమ మన హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండడానికి మనం బహుజాగ్రత్త కలిగి జీవించాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, ఈ లోకంలో మనకు దొరికే ప్రతి ఈవీలు, ప్రతి మేలులు, ప్రతి బహుమానములు మన్నేనండి. ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబోయేదన్నీ కూడా మాణిక్యం అండి. నువ్వు మన్నును ప్రేమిస్తావా? మాణిక్యం కోసం నిలబడతావా? కంటికి కనబడే మన్ను నైమిషికమైనది, తాత్కాలికమైనది. నీకు కనబడనిది మాణిక్యం. అది నీ కొరకు ఆయన దాచిపెట్టి ఉన్నాడు. సత్యాన్ని వెంబడించండి, నీతిని పాటించండి, న్యాయమును ప్రకటించండి, దేవునికి ఇష్టలుగా జీవించండి. ఆ పరలోకపు మాణిక్యాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఈ గొప్ప జీవితం, ఈ గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు చిత్తం నెరవేర్చడానికి తగిన మనస్సు కలిగిన వారిగా మన ముందుకు నడవాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. చూడండి, ఆయన నేడు సజీవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒకప్పుడు మృతి చెందినవాడు, కానీ ఇప్పుడు సదా జీవించుచున్నవాడు. ఆయన జీవించుచున్నాడు. నీ మొర ఆలకించడానికి చెవియొగ్గి ఉన్నాడు. నీవు ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన నిన్ను ఆలకించకుండా ఉండలేడు. ఆయన నీకు సహాయం ఖచ్చితంగా చేస్తాడు. మీ జీవితం ధన్యమై దేవునికి ప్రియమైన వారిగా జీవించడానికి తగిన శక్తిని, సామర్థ్యమును ఆయన మనకు దయచేస్తున్నాడు. మన హృదయంలో గొప్ప ఆనందం ఇచ్చాడు. ఇక్కడ సమస్యలు లేని ఎవరైనా ఉన్నారా అని అంటే ఒకరు కూడా ఉండకపోవచ్చు. కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం, కొందరికి హెల్త్ ఇష్యూస్. ఎదుటి వ్యక్తికి అది చాలా నిస్సారమే. ఓ, చిన్న పండ్ల నొప్పి, దాని గురించి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే ఆ వ్యక్తికి తెలుసు ఆ పండ్ల నొప్పి నిమిత్తం ఏమీ తినలేకపోతున్నారు. డాక్టర్ దగ్గర పోయినా ఫలితం ఏం కలగలేదు కదా. అదో సమస్య కదా ఆ వ్యక్తికి. అవును. మరొకరికి కాలుకు నొప్పి, కాలుకే కదా నొప్పి, గుండెకి నొప్పి ఏం లేదు కదా అంటారు. కాలుకున్న నొప్పి గుండె నొప్పి కన్నా పెద్ద నొప్పియే ఆ వ్యక్తికి. అట్లా ప్రతి ఒక్కరికి వారి సమస్య వారికి పెద్దదే. సరే, నాకు ఏం హెల్త్ ఇష్యూస్ లేదండి, ఐఎమ్ ఫిట్, నో బీపీ, నో షుగర్, నో థైరాయిడ్, నథింగ్, ఐఎమ్ పర్ఫెక్ట్ అని అంటే తెలియని ఏదో ఒక బాధ గుండెలో ఉంది. దిగులు, పిల్లల భవిష్యత్తును గురించిన దిగులు కావచ్చు, లేదా పిల్లలు మాటలు వినడం లేదనే దిగులు కావచ్చు, లేదా ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి ఒక కలవరం కావచ్చు, నన్ను ప్రేమించువారు లేదని కొందరు, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదని మరికొందరు, నిద్ర పట్టడం లేదని వేరే కొందరు, అన్నం అరుగుతలేదని కొందరు, అన్నం లేదని మరికొందరు. అనేక రకాలైన సమస్యలు. వీటి మధ్యలో ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకమును జయించిన వాడు, మరణమును జయించిన వాడు, పాపమును జయించిన వాడు జయశాలి అయి మనలో ఉన్నాడు గనుక మనం అధైర్యపడము, సంతోషంగా మనం ముందుకు సాగగలుగుతాం. దేవునికి స్తోత్రం. సమస్యలేమీ లేనందుకు మనం సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. In spite of all problems, we are happy in the Lord because His presence is sufficient for us. హల్లెలూయా. ఆయన సన్నిధి మన జీవితంలో సమృద్ధిగా ఉంది, సంతృప్తిగా ఉంది. అందుకు మనం దేవుని అందు సంతోషిస్తున్నాం. జీవితంలో మనకు ఎదురవుతున్న కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ తొలగించడానికి ఆయన సాన్నిధ్యం మనకు తోడై ఉన్నది. నువ్వు నాతో ఉండే చాలు ప్రభువా, నువ్వు నాతో ఉండే చాలు. ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, వేదనలు ఉండనివ్వండి, సమస్యలు ఉండనివ్వండి, కానీ నువ్వు నాతో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను
అని చెప్పి ప్రభునందు మనం ఆనందించగలము. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. సలహాదారుడిగా ఉంటాడు, సహాయకర్తగా ఉంటాడు. ఆయన మనల్ని రక్షించువాడిగా ఉంటాడు, మనల్ని పోషించువాడిగా ఉంటాడు. హీఈస్ అవర్ ప్రొవైడర్, హీఈస్ అవర్ ప్రొటెక్టర్. హీ ప్రొవైడ్ ఎవ్రీ నీడ్స్ అండ్ హీ ఈజ్ అవర్ అడ్వైజర్. హీ ఈజ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన మనకొక ఆశ్చర్యకరమైన ఆలోచనకర్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో సఫిషియెంట్గా ఉన్నందుకు మనం సంతోషిస్తున్నాం. ఈరోజు నేను చెప్పిన మాటలు మీకు ఎంతమందికి అర్థమైంది? యేసయ్య మనలో ఉన్నాడు అని చెప్పినప్పుడు మనకేమీ రావాలి? కృతజ్ఞత రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతను మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? దేవునికి మనం కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేయడానికి ఒకటి మన లిప్స్, రెండవది మన హృదయం. మన పెదవుల ద్వారా మనం ఆయనను మహింపరచవచ్చు, మన హృదయం ద్వారా ఆయన యందు మనం సంతోషించి ఆయన మహింపరచవచ్చు, మన చేతుల ద్వారా, మన క్రియల ద్వారా ప్రభును మహింపరచవచ్చు. ఆయన చేసిన ఉపకారములను మర్చిపోకుండా తనకిష్టులుగా ఆయన సన్నిధిలో నడవడానికి, తన చిత్తం నెరవేర్చడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ఇంకా యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానించని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్నాడు. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలకు వచ్చి నేను అతనితో, అతడు నాతోనూ భోజనం చేస్తాడు అని అన్నాడు. కనుక ప్రభువును హృదయంలోనికి ఆహ్వానించడానికి ఇదొక అద్భుతమైన సమయం. దేవుని సన్నిధిలో ఆయన మనల్ని నడిపించిన గాక, తన కృప ద్వారా మనం దీవించిన గాక, అద్భుతమైన ఆశీర్వాదములు మనకు దయచేయను గాక, మీ కుటుంబం వర్ధిల్లును గాక, మీ సంతానములు దేవునిలో ఆనందించుదురు గాక, ఆత్మీయ జీవితంలో దేవుడు మన అందరినీ పరిపోషించును గాక. ఆయన సన్నిధానంలో హృదయం సమర్పిద్దాం, తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడవై, అద్భుతకరుడవై మా మధ్యలో ఇస్తున్నందుకు స్తోత్రం. మాకు నువ్వు ప్రియమైన తండ్రి అయి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ పాత సన్నిధిలో మన హృదయాలను మేము సమర్పిస్తున్నాం. తండ్రి, నీ కృపా సమాధానములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, నీ సన్నిధి ప్రసాదించమని, నీ కాపుదలు మాకు దయచేయమని, ఆదరణ మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ కృప, నీ క్షేమం, నీ దీవెన మాకు దయచేయమని, మీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించడానికి తగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించమని, అద్భుతములతో తృప్తిపరచి నీవే మహిమ పొందుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.